ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఈరోజు వాగ్దానమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాగ్దానము: ఈ శోధన కాలములో ఆయన సహాయము మీకు వచ్చును. ద్వితీయోపదేశకాండము 33:26. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడై వచ్చును. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన సహాయము మీ దగ్గరకు వచ్చునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా అనివార్య పరిస్థితుల వల్ల యూట్యూబ్ ద్వారా మీకు దేవుని వాక్యమును, సందేశములను వినిపించనందుకు నేనెంతో చింతిస్తూ నన్ను క్షమించమని, నా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. నన్ను ప్రేమించి, నా ఛానల్ను ప్రేమించి చూస్తున్న, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రేమాభివందనాలు తెలుపుతున్నాను. ప్రియులారా, ఎటువంటి ఆధారము లేక దేవుని పూర్తి సేవలో దినమంతా వీడియోలు చేసి మీరందరూ ఆత్మీయంగా బలపడి ఆశీర్వదించబడాలనే కోరికతో మీకు అందిస్తున్నాను. మీరు ఒక్కవేళ పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ప్రేరేపించితే మీ సహాయము నా ఫోన్ నెంబరుకు ఫోన్పే చేయగలరని అర్థిస్తున్నాను. నా ఫోన్ నెంబరు 9985025427. పి వెంకటరమణ నాయుడు, పిబిఆర్ నాయుడు. థ్యాంక్ యూ. ప్రియులారా, 1వ దినవృత్తాంతము 5:22 చదవండి. ఇజ్రాయేలీయులకు యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పారిపోయారు. కీర్తన 18:29లో దావీదు అంటున్నాడు, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ప్రియమైన నేస్తమా, పాపమును మన దగ్గరకు రానిచ్చిన కొలది దానికి బానిసలైపోతాము, దేవునికి దూరమైపోతాము. ధనానికి, ఈ లోకానికి, దేనికి బానిసలు కాకండి. మనకు జీవము పోసి ఆక్సిజన్ ఇస్తూ భూమి మీద నడిపిస్తూ పరలోకములో చేరునట్లు మన కొరకు ప్రాణమునిచ్చి తన రక్తాన్ని కార్చి మరణించి లేచిన యేసుకు మాత్రమే మనము సరెండర్ కావలేను. ఆయనను మాత్రమే సేవిస్తూ అనుసరించాలి. ఫిలిప్పు 4:16 చదవండి. మత్తయి 14:30లో పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వెంటనే యేసుప్రభువు చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టమని నీకు సహాయము చేస్తును. ఆయన ఎల్లప్పుడూ నీకు సహాయము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజే యేసయ్యకు నీ హృదయాన్ని అర్పిస్తావా? పాట: యేసు నీవే, నీదేనా సర్వాస్తి, యేసు జ్వాలన్ పొందితి, సురక్షణానందమా, హల్లెలూయా స్తోత్రము. నా సమస్తము నాదు రక్షకానికిత్తు, నా సమస్తము నాదు రక్షకానికిత్తు, నా సమస్తము. హల్లెలూయా. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల గొప్ప తండ్రి, కృపా కనికరముల దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. నీవెంత గొప్ప దేవుడు నాయనా, పిలిచే పలికే దేవుడు తండ్రి. ఆపత్కాలంలో నాకు మొరపెట్టి నీకు సహాయం చేస్తాను అని చెప్పిన దేవుడా యేసయ్యా. ఎప్పుడైతే తండ్రి పేతురు మునిగిపోతున్నప్పుడు తండ్రి పిలిచినప్పుడు, ప్రభువా రక్షించుమని పలికినప్పుడు తండ్రి ఆ బిడ్డను లేవనెత్తిన దేవుడు తండ్రి. ప్రభువా, మేము పిలిస్తే ఆకాశవాహనుడై మేఘవాహనుడై మా కొరకు సహాయము చేయడానికి వస్తున్నటువంటి మా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నువ్వు చూపిన ప్రేమకు, చేసిన త్యాగానికి ఏమి ఇవ్వగలము తండ్రి? విరిగి నలిగిన హృదయాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కష్టాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి.
వారికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ప్రభువా ముట్టి స్వస్థపరిచి సహాయము దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పండి. వారి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని జ్ఞానమందును దేవుని నీ దయను వర్ధిల్లులాగన సహాయము దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభువా వారి చేతి కష్టాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, ప్రతి బిడ్డను నైనా నీ యొక్క కృపతో భద్రపరచమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి యేసయ్య పునరుత్థాన శక్తి సహాయము క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోను మీరు చూశారు కదా, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగ్గా సేవ చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ. హల్లెలూయా.